నీ నీతి నీ ముందర నడుచును అని రాయబడి ఉంది యెషయా గ్రంథము 58 అధ్యాయంలో. మన నీతి మన ముందర నడుస్తుందంట. మన నీతి మన ముందర నడుస్తున్నప్పుడు ఆశీర్వాదం ఉండక తప్పుతుందా? అయితే అలా కాకుండా మన స్వనీతిని ఆధారం చేసుకొని ఆచార వ్యవహారాల్లో కొట్టుమిట్టాడుచున్నారు ప్రజలు. ఇంకా దేవుని యొక్క నీతిని అనుసరించినప్పుడు ఖచ్చితంగా మనం బ్లెస్ అవుతాం, ఆశీర్వదించబడతాం. ఆయన ఆజ్ఞలను స్వీకరించినప్పుడు, ఆజ్ఞలు పాటించినప్పుడు నువ్వు ఏ పని చేసినా ఆశీర్వదించబడతావు అని చెప్పి ద్వితీయోపదేశ కాలంలో కూడా రాస్తుంది బైబిల్. అది కాకుండా ఈ మానవులు తన మనుగడను కొనసాగించడానికి తన యొక్క ఆలోచనలో ముందుకు వెళ్తూ ఆచార వ్యవహారాన్ని అనేకమైన ఆచారాలను పెట్టుకున్నారు. ఉదాహరణకు చెప్తున్నాను, ఒక భర్త చనిపోయిన ఆమె మనకి ఎదురుగా వస్తున్నారు అనుకోండి, ప్రయాణమే వెళ్తున్నారు అనుకోండి, మనం ఎదురుగా వస్తుంటే వాళ్ళు వస్తుంటే అమ్మో ఆమె వస్తుంది అని చెప్పి ఆగిపోతూ ఉంటారు చాలామంది. ఇంకా ఆమె ఏం చేశారు? ఆమె కన్నా ఆమె భర్త ముందుగా చనిపోవడం జరిగింది. అందువల్ల ఆమె ఏం తప్పు చేసింది? ఆమె ఎదురుగా వస్తే తప్పేంటి చెప్పండి? ఇలాంటి ఆచారాలు ఎన్నో ఉన్నాయి. నిజంగా పుణ్యశ్రీ అంటే ఎవరో తెలుసా? దేవుని యొక్క లేఖనాన్ని అనుసరించి జీవించడం, సాత్వికము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, సత్క్రియలు చేసే స్త్రీ నిజంగా పుణ్యస్త్రీ అని చెప్పవచ్చు. అంతేగాని ఆమె భర్త చనిపోతే ఆమెను చిన్న చూపు చూసే ఇంకా ఆ ఆలోచనతో ఉన్నామంటే ఎటుపోతున్నాం? ఎటువంటి ఆలోచనతో ఉన్నాం? ప్రతి విషయంలో కూడా ఇంకా ఎదగాల్సిన అవసరం ఉంది, ఇంకా జ్ఞానం సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా పెద్దలు పెట్టిన పారంపర్యాచారాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. పుణ్యశ్రీ అంటే మీ దృష్టిలో ఏమో కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే, దేవుని యొక్క లేఖనం సెలవిచ్చేది ఏంటంటే, సత్క్రియలు చేసే స్త్రీ ధన్యురాలు, దయాప్రాప్తురాలు అవుతారు. అర్థమవుతుందండి? దేవుని యొక్క లేఖనాన్ని ఖచ్చితంగా అనుసరించిన వారు పుణ్యశ్రీ. అంతేగాని అలా అవమానించడం అనేది మంచిది కాదు. ఈ సాంఘిక దురాచారాలను ఎంతోమంది పెద్దలు పూర్వం వాటిని ఆపివేశారు, విలియం కేరీతో కలిసి. ఇంకా ఆ ఆచారాల్లో కొనసాగుతున్నామంటే ఏమనుకోవాలి? తత్వాన్ని చూడలేకపోతున్నారు. మనసులో ఉన్న ఆలోచన ఎవరు పసిగట్టలేరండి. పై సంగతులను చూసి, పై యొక్క వేషధారణను చూసి మీరు ఆలెక్కేస్తే ఆ లెక్కల్లో కాదు. దేవుని యొక్క నీతి అనుసరించినప్పుడు ఆ నీతి మన ముందర నడుస్తుంది, మనము అంతా మంచిగా జరుగుతుంది. అంతేగాని ఎవరో ఎదురొస్తే, ఏదో ఎదురొస్తే ఆ పిల్లేమో పోతూ ఉంటుంది, అటు ఇటు తిరుగుతుంటుంది దాని ఆహారం కోసం. అమ్మో పిల్లి వచ్చింది అని వెనక్కి వెళ్ళిపోవడం. కాకి అరవకూడదు, పిల్లి ఎదురు రాకూడదు, మనిషికి తుమ్ము రాకూడదు. ఎట్లాగండి? ఇంకా ఎక్కడున్నాం మనం? ఇంకెక్కడున్నాం? ఇంకా క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఇంకెక్కడున్నాం? బైబిల్ చదువుతున్న వాళ్ళు కూడా ఇంకా ఈ ఆచారాల్లో కొనసాగుతూనే ఉన్నారు. ఇంకా తెలియని వారికంటే ఇంకా చేస్తున్నారు. వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇంకా వారికి మనసుల్లో నాటుకుపోయింది కాబట్టి అది పోదు. అర్థమైందండి? మనకైతే జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానంతో నింపబడ్డాం. మనం జ్ఞానానికి మూలమైన ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. జ్ఞానంగా బ్రతుకుదాం.